వీళ్ళలోని ఏ క్వాలిటీని మనం పరీక్షించబోతున్నాం. ఎండ్యూరెన్స్. ఏయ్ మాట్లాడు. నాకు గొంతేడు బాగుందని మాట్లాడతాను. గొంతులో ఎండ్యూరెన్స్, తట్టుకునే శక్తి. ఏం ఆఫీస్ రా, ఓరకొక్కే ఇంటర్వ్యూ చేస్తా. లీడర్ కోసం రంగం సిద్ధమైంది. అబ్బో పైనుంచి ఒక బాల్ పడుతుంది. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నలిపేస్తాను. ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు ఇద్దరు పేర్లు తీసుకోవాలి. మిథిలేష్, చెప్పింది మించి చేయకూడదు, చెప్పిన దానికి తక్కువ చేయకూడదు. మిథిలేష్, నువ్వు ఇప్పుడు గేమ్ లో నుంచి ఎవరిని తీసేయాలనుకుంటున్నావు? చూస్తూ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా తగ్గిపోయింది సార్. ఇదివరకు దుంపల దగ్గర అంత దెబ్బ తగిలితే బాధ అనిపించలేదు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. నువ్వు ఎప్పుడైనా సిటీలో కూడా తెలియదురా, కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు. ఇంత అవమానించి బదులు అన్నంలో కాస్త విషం పెట్టి చంపేయచ్చు కదా. బాధపడితే అన్ని సమస్యలు తీరిపోతాయా? ఇంద్రా ఏడుస్తున్నారా నువ్వు? అసలు ఈడు తాగితే ఈయన గులైందో నాకైతే అర్థమైతే లేదురా. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. దుంపల దగ్గర అంత దెబ్బ తగిలితే అదిలేదో ప్రశ్న. రే, ఇలా పొగరు చూపిస్తూ తిరిగితే అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. మా అయ్య కష్టపడి నన్ను 10th ఇంటర్ చదివిపిస్తే నువ్వు మీ లీడర్ ఇద్దరు సొల్లు కబుర్లు లేకుండా ఫస్ట్ ఉంటారు. భయపడ్డాను. నిన్న పత్తా పూచండి మరియా తెలియదు. చెప్పింది మించి చేయకూడదు, చెప్పిన దానికి తక్కువ చేయకూడదు. చెప్పింది సరిపోయింది. ఏదో నువ్వు చూడడానికి సినిమా హీరోలా ఉంటావని మా అమ్మ అంది, అందుకే చూసా. అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్, ఎవరు తీసుకోలేదు. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నలిపేస్తాను. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని నేను చెడిపోయాను కాబట్టి మీకు చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు.